నగర సంకీర్తన. నగర సంకీర్తన గురించి నా మాటలివి. జయదేవుడు, గౌరాంగుడు, తుకారాం, కబీరు మొదలైన వారందరూ తమ శక్తులను అభివృద్ధిపరుచుకొనుటకు, ప్రజల ఆధ్యాత్మిక శక్తులను అభివృద్ధిపరుచుకొనుటకు దీనిని ఒక సాధనంగా అనాది కాలమునందే ఉపయోగించుట చేత మనకిదేమీ కొత్త విషయం కాదు. ఉదయం 4:30-5 గంటల మధ్య లేచి అందరూ ఒకచోట చేరి భగవంతుని భజించుచు నెమ్మదిగా వీధుల వెంట వెళ్ళవలను. ఆ సమయమున నిదురించు వారిని భగవన్నామముతో మేల్కొలిపి వాతావరణమును పవిత్రపరచుము. పరమాత్మ భావనతో నీకు ఇతరులకు సూర్యోదయం కలుగునట్లు చేయవలను. ఇంతకంటే నీవు ఇతరులకు చేయగల సేవ ఏమున్నది? ఇది నీకు ఆరోగ్యము, ఆనందమును అందించును. నీ ఇరుగు పొరుగు వారిళ్ల ముందు ఈ రీతిగా సంకీర్తన చేయడం వలన నీ అహంకారం పూర్తిగా పటాపంచలైపోవును. ఈ ఉత్సాహంతో నీ దర్పమును పూర్తిగా మర్చిపోదువు. ఇట్లు చేయు నగర సంకీర్తనయే ఒక మహోన్నత సాధన. అది మహత్తర సేవ. ఓం సాయిరాం.